హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనం చరిత్రను తెలుసుకోవాలంటే చరిత్ర యొక్క ఆధారాలను తెలుసుకోవాలి. అదే సోర్సెస్ అంటే. సోర్సెస్ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అంటాం. ఈ శాసనాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక గట్టి తలం పైన, అంటే ఒక రాయి మీద కానివ్వండి, స్టోన్ మీద కానివ్వండి, లేకపోతే ఒక మెటల్ కాపర్ ప్లేట్ మీద కానివ్వండి, రాసేటువంటి ఏదైతే మనం రాస్తామో దాన్నే మనం ఇన్స్క్రిప్షన్లు, శాసనాలు అని అంటాం. ఈ శాసనాలు అవి చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే వోటివ్ ఇన్స్క్రిప్షన్. అంటే ఏంటంటే ఎవరైనా రాజులు లేకపోతే పెద్దవాళ్ళు విరాళాలు ఇచ్చినట్టయితే కనుక దాని మీద డోనార్ పేరు ఎంత ఇచ్చారని రాస్తారు. దాన్నే మనం వోటివ్ ఇన్స్క్రిప్షన్, దాన శాసనాలు అని అంటాం. రెండవది ల్యాండ్ చార్టర్స్, అంటే భూదానాలు ఇచ్చేటువంటివి. భూదానాలు ఎవరైతే రాజులు కానీ వేరే వాళ్ళు కానీ ఒక రిలీజియస్ పర్పస్గా ఒక టెంపుల్కో ఒక అధికారికో భూమిని కనుక దానం చేసినట్టయితే దానిని ఒక తామ్ర శాసనం మీద, అంటే ఒక తామ్ర ఫలకం మీద రాసి ఇచ్చేవాళ్ళు. కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం. మూడవది డైడాక్టిక్ ఇన్స్క్రిప్షన్స్. డైడాక్టిక్ అంటే ఏంటంటే మోరల్స్ చెప్పడం అన్నమాట, నీతి వాక్యాలు చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు ధమ్మా కాన్సెప్ట్ ద్వారా అందరికీ ఎలా బతకాలి అనే విషయాన్ని చెప్పాడు. దాన్ని మనం డైడాక్టిక్ ఇన్స్క్రిప్షన్ అంటాం. నాలుగవది ఉంటుంది, దాన్ని మనం ప్రశస్తి అని అంటాం. ప్రశస్తి అంటే ఇన్ ప్రైజ్ ఆఫ్, రాజుని పొగుడుతూ వేసేటువంటి శాసనాలు. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ శాసనం ఎవరు వేశారు? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ వేసినటువంటి శాసనం గౌతమి బాలాశ్రీ వేసింది. అంటే ఏంటి? తన యొక్క కొడుకును పొగుడుతూ వేసినటువంటి శాసనం. ఇంకొక ప్రశస్తి కనుక మనం చెప్పుకోవాలనంటే మన ఐహోలే శాసనం అన్నమాట. రెండవ పులకేశి గురించి తన కోర్టు పోయేట్ అయినటువంటి రవికీర్తి వేసినటువంటి శాసనం. ఇన్ని రకాలుగా మనకి శాసనాలు అనేవి ఉన్నాయి.